హలో ఆల్, ఈరోజైతే హెల్దీ జొన్న దోశ చూపిస్తున్నాను. ఇది ఇన్స్టెంట్గా అయిపోయే దోశ అండి. దీనికి జొన్న పిండి వచ్చేసరికి 2 కప్స్ తీసుకున్నాను. తర్వాత కర్డ్ 1 కప్పు తీసుకున్నాను. పోహా అటుకులండి, ఇది 4 స్పూన్స్ తీసుకున్నాను. తర్వాత బొంబాయి రవ్వ 2 స్పూన్స్ తీసుకున్నాను, ఫుల్ స్పూన్స్. జీలకర్ర 2 స్పూన్స్, సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకుని వాటర్ వేసేసుకుని మొత్తం నానబెట్టుకోవాలండి. ఒక్క 5 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇదైతే అసలు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ లేని దోశ అండి, ఎందుకంటే ఇక్కడ మనం మినపప్పు కానీ రైస్ కానీ వాడలేదు కదా. బైండింగ్ కోసం కొద్దిగా అటుకులు అనేది తీసుకున్నాం. 5 మినిట్స్ తర్వాత నానబెట్టుకున్న పిండిని మొత్తం ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను అల్లం పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేసుకున్నానండి. ఈ బ్యాటర్ అయితే చాలా డెలికేట్గా ఉంటుందండి. చాలా జాగ్రత్తగా వేసుకోకపోతే దోశ రాదు, విరిగిపోతుంది. ఇక్కడైతే బ్యాటర్ రెడీ అయిపోయిందండి. దీంట్లో ఇంకొంచెం వాటర్ పోసి కలుపుకుంటున్నాను. ఇది సేమ్ రవ్వ దోశకు మళ్ళీనే బ్యాటర్ అనేది చాలా పల్చగా ఉండాలి, థిక్గా ఉండకూడదు. అదిగోండి, దోశ ప్యానం బాగా హీట్ ఎక్కాలి. ఫస్ట్ దోశ చూసారా, అలా పల్చగా వేసుకోవాలి. ఈ జొన్న దోశ అనేది గ్లూటెన్ ఫ్రీ అండి. డయాబెటిక్ వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ వెయిట్ లాస్కి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దోశ కలర్ చేంజ్ అయింది చూసారా, అలా చేంజ్ అయితేనే దోశ వస్తుందండి, లేదంటే విరిగిపోతుంది. ఇక్కడ ఇంకో దోశ కూడా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. అలా పల్చగా ట్రాన్స్పరెంట్గా వేసుకోవాలి. అండ్ కలర్ చేంజ్ అయ్యి వేగే వరకు అయితే వెయిట్ చేయాలి, ఒక 5 మినిట్స్. తర్వాత ఇలా మంచిగా వస్తుందండి. నేను అక్కడ చూపించినట్టు చాలా స్లోగా తిప్పుకోవాలి, చాలా బాగా వస్తుంది అట్లా అయితే. అండ్ ఇది టేస్టీగా కూడా ఉంటుంది, రవ్వ దోశలానే ఉంటుంది. ఈ జొన్న దోశలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా చాలా మంచివి అండి. అండ్ ఇది చక్కగా ఎవరైనా తినొచ్చు, తినకూడనిది అంటూ లేదు. ఎవరికైనా గ్యాస్ బ్లోటింగ్ అనిపిస్తే తప్పితే మిగిలిన వాళ్ళందరూ తీసుకోవచ్చు. థైరాయిడ్ ఉన్న వాళ్ళు మాత్రం తక్కువ తీసుకుంటే మంచిది, మిగిలిన వాళ్ళందరూ రెగ్యులర్గా కూడా తీసుకోవచ్చు. జొన్న రొట్టె రాని వాళ్ళకి ఈ దోశ మంచి ఆప్షన్ అండి. నేను ఇక్కడ లాస్ట్ వీడియోలో చేసిన నువ్వుల పొడితో సర్వ్ చేసుకుంటున్నానండి, అండ్ రోటి చట్నీ.